ఈ బీచ్ ఇంకా బాగా నచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బీచ్ల్లో ఈ బీచ్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. హాయ్, హలో. ఈరోజు వీడియో కేవలం బీచ్ని చూపించడం మాత్రమే కాదు, మీకు సర్ప్రైజ్ చూపించబోతున్నాను. ఏమిటంటే ఈరోజు మనకి రామతీర్థం బీచ్లో ఒక సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏమిటి ఈ సైకత శిల్పం, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. సైకత శిల్పం అంటే ఇసుకతో చేసే చిన్న ఆర్ట్. రామతీర్థం బీచ్లో తరంగ్ అని మంచి రిసార్ట్ కూడా ఉంది. మన నెల్లూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ రిసార్ట్. ఈరోజు ఆ రిసార్ట్ కూడా చూపించబోతున్నా. ఇప్పుడే మనం రామతీర్థం బీచ్కి అయితే వచ్చాము. అయితే రావడంతో ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వేసిన శాండ్ ఆర్ట్ కూడా ఎంతసేపు ఉంటుందో తెలీదు. త్వరగా ఒక 2 చిన్న వీడియో క్లిప్లు అయితే తీసుకుందాం. ఇప్పుడు మీరు చూసిన ఈ శాండ్ ఆర్ట్ వచ్చేసి మనకి టూరిజం డెవలప్మెంట్ తరపున వచ్చేసి గవర్నమెంట్ ఏపీ జీఎస్టీ డిపార్ట్మెంట్ వారు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. జీఎస్టీ 2.0లో భాగంగా వివిధ రంగాల్లో టూరిజం రంగంలోనూ ఈ జీఎస్టీ రేట్ కట్ల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ శాండ్ ఆర్ట్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. మనకి రామతీర్థం బీచ్ అనేటువంటిది మనకి నెల్లూరు నుంచి అప్రాక్సిమేట్లీ 35 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 1 గంట సేపు జర్నీతో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. నెల్లూరు నుంచి రాజపాలెం మీదుగా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది వెడవలూరు మండలంలో ఉంటుంది. లొకేషన్ మనం గూగుల్ మ్యాప్స్లో కొట్టామంటే చూపిస్తుంది. రామతీర్థం బీచ్లో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇక్కడ బీచ్ అయితే చాలా కామ్గాను, పీస్ఫుల్గాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా చెప్పాలంటే నాకు పోయినసారి చూసిన బీచ్ కంటే కూడా ఈ బీచ్ ఇంకా బాగా నచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బీచ్ల్లో ఈ బీచ్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి తరంగ్ అని చెప్పేసి ఒక మంచి బీచ్ రిసార్ట్ కూడా ఉంది. తరంగ్ రిసార్ట్లో మంచి రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే డెలిషియస్గా ఉంది. ఇంకా రామతీర్థంలో చాలా ప్రఖ్యాతి పొందినటువంటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. భక్తులు చాలా విరివిగా మహాశివరాత్రి అటువంటి పర్వదినాల్లో ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. నెల్లూరు జిల్లాలోని మిగిలిన బీచ్లతో పోలిస్తే ఇక్కడ వాటర్ లుక్ చూడడానికి బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.